టెన్స్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది పూర్తిగా నేర్చుకున్నట్లయితే మన డైలీ లైఫ్లో మనం మాట్లాడే వాక్యాలలో సుమారు 40% వాక్యాలని ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. ఈ టెన్స్లో 12 మోడల్స్ ఉంటాయి. అందులో 6 మోడల్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఉపయోగిస్తాం. అందులో మొదటిది ప్రజెంట్ సింపుల్ టెన్స్. దాని గురించి ఈరోజు నేర్చుకుందాం. మనం రెగ్యులర్గా చేసే పనులు, మన అలవాట్లు, మన ఇష్టాలు ఎప్పుడూ ఒకే విధంగా జరిగేటువంటి పనులు, వీటిని తెలియజేయడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగిస్తారు. ఇందులో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ కన్ఫర్మేటివ్ క్వశ్చన్, నెగిటివ్ కన్ఫర్మేటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అని 6 రకాలుగా వాక్యాలు ఉంటాయి. పేర్లు కష్టంగా ఉన్నాయి, కానీ ఈ మ్యాటర్ చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ప్రతిదాన్ని చాలా వివరంగా నేర్చుకుందాం. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ రాయాలి, పక్కన V1 కానీ V1S కానీ రాసి మిగిలిన ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఒక వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పనిని చేసిన వాళ్ళే సబ్జెక్ట్. V1 అంటే ఆ పని యొక్క వర్బ్ యొక్క బేస్ ఫామ్. అంటే ఉదాహరణకి గో, వెంట్, గాన్ 3 ఫామ్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఫామ్ అయినటువంటి గో, ఇదే V1. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ పక్కన డోంట్ V1 కానీ డజంట్ V1 కానీ రాసి మిగిలిన ఎక్స్ట్రా వర్డ్స్ రాయాలి. దీన్ని ఈ టేబుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్ట్ కనుక ఐ, యు, వి, దే ఇవి ఉన్నట్లయితే వీటి పక్కన V1 వస్తుంది. నెగిటివ్గా చెప్పేటప్పుడు డోంట్ V1 వస్తుంది. అట్లా కాకుండా సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, నేమ్స్ ఉన్నట్లయితే వెర్బ్ పక్కన ఎస్ వస్తుంది. నెగిటివ్గా చెప్పేటప్పుడు డజంట్ V1 అని చెప్పాలి. మరి దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకటే ఒక విధానం. నువ్వు నేను కాకుండా బయట వ్యక్తి, థర్డ్ పర్సన్, సింగిల్గా ఉన్నట్లయితే, సింగులర్ అయితే కనుక వెర్బ్ పక్కన ఎస్ వస్తుంది. అటువంటి సందర్భాల్లో నెగిటివ్ చెప్పేటప్పుడు డజంట్ V1 అని చెప్పాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన ఈ వెర్బ్ ఫామ్స్, వాటి మీనింగ్స్ చదవండి. వేకప్ నిద్ర లేవటం, ఈట్ తినటం, గో వెళ్ళటం, రీడ్ చదవటం, స్కోల్డ్ తిట్టడం, ప్లే ఆడటం, సింగ్ పాడటం, బై కొనటం, వాచ్ చూడటం, సెలబ్రేట్ జరుపుకోవటం. ఎందుకంటే ఈ వర్బ్స్నే నేను ఈరోజు నేర్పించబోయే స్ట్రక్చర్స్లో ఎక్కువగా ఉపయోగించాను. మనం రెగ్యులర్గా చేసే పనులు, మన అలవాట్లు, ఇష్టాలు, ఎప్పుడు ఒకే విధంగా జరిగే పనులు, మనం ఎదురు వాళ్ళకి ఇచ్చే సూచనలు, ఇవన్నీ కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే చెప్పాలి. ఇట్లా చెప్పేటప్పుడు సబ్జెక్ట్ కనుక ఐ, యు, వి, దే అయితే కనుక వీటి పక్కన పాజిటివ్గా చెప్పేటప్పుడు V1 వస్తుంది. నెగిటివ్గా చెప్పేటప్పుడు డోంట్ V1 వస్తుంది. ఈ క్రింది ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకి నిద్రలేస్తాను. ఇంగ్లీష్లో ఏ వాక్యం చెప్పాలన్నా మీరు సబ్జెక్టు, వెర్బ్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో పని ఏంటి? నిద్ర లేవటం, వేకప్. ఎవరు నిద్రలేస్తారు? నేను, ఐ. సో ఈ సబ్జెక్టు, వెర్బ్ కలిపి చెప్పాలి. నేను నిద్రలేస్తాను, ఐ వేకప్. ఎప్పుడు? టైం చెప్పేటప్పుడు ఎట్ వాడాలి. ఎట్ 6 AM ఎవ్రీడే. పూర్తి వాక్యం చెప్పండి. ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే. నేను చికెన్ తినను. ఇక్కడ తినను అంటే ప్లేట్లో పెట్టింది నేను తినను అని చెప్పడం కాదు, లేదా రేపు నేను చికెన్ తినను అని చెప్పడం కాదు. నాకు చికెన్ తినే అలవాటు లేదు. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఎప్పుడు అలవాట్లు చెప్తాం. సో ఇక్కడ వెర్బ్ ఏంటి? తినను, నెగిటివ్గా ఉంది. ఎవరు తినరు? నేను. సో కలిపి చెప్పు. నేను తినను, ఐ డోంట్ ఈట్. ఏం తినవు? చికెన్, ఐ డోంట్ ఈట్ చికెన్. నువ్వు స్కూల్కి బస్సులో వెళ్తావు. ఎలా చెప్పాలి? ఫస్ట్ సబ్జెక్టు, వెర్బ్ కలిపి చెప్పాలి. నువ్వు వెళ్తావు, యు గో. ఎక్కడికి? టు స్కూల్. ఎలా? బై బస్. కలిపి చెప్పండి. యు గో టు స్కూల్ బై బస్. నువ్వు కథల పుస్తకాలు చదవు, నీకు అలవాటు లేదు. ఇందులో నువ్వు చదవవు, నెగిటివ్గా ఉంది కదా. యు డోంట్ రీడ్. ఏం చదువు? స్టోరీ బుక్స్. కలిపి చెప్పండి. యు డోంట్ రీడ్ స్టోరీ బుక్స్. మేము మా స్నేహితుల్ని తిట్టము. ఇందులో పని ఏంటి? తిట్టడం. తిట్టము నెగిటివ్గా చెప్తున్నాం. ఎవరు తిట్టరు? మేము. సో సబ్జెక్ట్, వెర్బ్ కలిపి చెప్పండి. మేము తిట్టము. వి డోంట్ స్కోల్డ్. ఎవరిని తిట్టరు? మా ఫ్రెండ్స్ని, అవర్ ఫ్రెండ్స్. మొత్తం వాక్యం చెప్పండి. వి డోంట్ స్కోల్డ్ అవర్ ఫ్రెండ్స్. మేము క్రికెట్ బాగా ఆడతాం.
ఇందులో పని ఏంటి? ఆడటం. ఆడేది ఎవరు? మేము. సబ్జెక్ట్ వర్బ్ కలిపి చెప్పండి. మేము ఆడతాం. వి ప్లే. ఏం ఆడతారు? క్రికెట్. ఎలా? బాగా, వెల్. మొత్తం వాక్యం చెప్పండి. వి ప్లే క్రికెట్ వెల్. వాళ్ళు ప్రతిరోజు కూరగాయలు కొంటారు. అది వాళ్ళ అలవాటు. వాళ్ళ ఇంటి పక్కనే రైతు బజార్ ఉంది. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కొనుక్కుంటారు. సరే, ఇక్కడ వాక్యం చూద్దాం. సబ్జెక్ట్ వర్బ్ చెప్పాలి. వాళ్ళు కొంటారు. దే బై. ఏం కొంటారు? వెజిటబుల్స్. ఎప్పుడు? ఎవ్రీడే. మొత్తం వాక్యం దే బై వెజిటబుల్స్ ఎవ్రీడే. వాళ్ళు హిందీ సినిమాలు చూడరు. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు చూడరు. సో చెప్పండి, వాళ్ళు చూడరు. నెగిటివ్గా దే డోంట్ వాచ్. ఏం చూడరు? హిందీ మూవీస్. దే డోంట్ వాచ్ హిందీ మూవీస్. నువ్వు నేను కాకుండా బయట వ్యక్తి, థర్డ్ పర్సన్, సింగులర్ అయితే వెర్బ్ పక్కన ఎస్ వస్తుంది. నెగిటివ్గా చెప్పేటప్పుడు డజంట్ V1 వస్తుంది. చెప్పుకున్నాం కదా, హీ, షీ, ఇట్, నేమ్స్. వీటి పక్కన వెర్బ్ పక్కన ఎస్ వస్తుంది. నెగిటివ్గా చెప్పాలంటే డజంట్ V1 వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. అతడు తన పుట్టినరోజు బాగా జరుపుకుంటాడు. మనం ఎప్పుడు కూడా ముందు సబ్జెక్టు వెర్బ్ చెప్పాలి. ఇందులో పని ఏంటి? జరుపుకోవటం. ఎవరు జరుపుకుంటారు? అతడు. అతడు జరుపుకుంటాడు. హీ సెలబ్రేట్స్. ఎస్ వస్తుంది. ఏం జరుపుకుంటాడు? తన పుట్టినరోజు. హిజ్ బర్త్డే. ఎట్లా? బాగా, వెరీ వెల్. మొత్తం వాక్యం చెప్పండి. హీ సెలబ్రేట్స్ హిజ్ బర్త్డే వెరీ వెల్. అతడు స్కూల్కి సక్రమంగా వెళ్ళడు. ఇందులో పని ఏంటి? వెళ్ళకపోవడం. ఎవరు వెళ్ళరు? అతడు. సో చెప్పు, అతడు వెళ్ళడు. హీ డజంట్ గో. ఎక్కడికి? టు స్కూల్. ఎలా? సక్రమంగా, రెగ్యులర్లీ. హీ డజంట్ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఆమె తన స్నేహితులతో చదరంగం ఆడుతుంది. ఇందులో పని ఏంటి? ఆడటం. ఆడేది ఎవరు? ఆమె. సబ్జెక్ట్ వెర్బ్ కలిపి చెప్పండి. ఆమె ఆడుతుంది. షీ ప్లేస్. ఏం ఆడుతుంది? చెస్. ఎవరితో? విత్ హెర్ ఫ్రెండ్స్. మొత్తం వాక్యం చెప్పండి. షీ ప్లేస్ చెస్ విత్ హెర్ ఫ్రెండ్స్. ఆమె సినిమా పాటలు పాడదు. ఇందులో పని ఏంటి? పాడదు, పాడకపోవడం. ఎవరు పాడరు? ఆమె. నెగిటివ్గా ఉంది కదా, ఆమె పాడదు. షీ డజంట్ సింగ్. ఏం పాడదు? సినిమా పాటలు, మూవీ సాంగ్స్. షీ డజంట్ సింగ్ మూవీ సాంగ్స్. ఇది మొరుగుతుంది కానీ కరవదు. నువ్వు నేను కాకుండా బయటది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ పక్కన ఎస్ వస్తుంది. నెగిటివ్గా చెప్పేటప్పుడు డజంట్ V1 వస్తుంది. ఓకే, ఇది మొరుగుతుంది. ఇట్ బాక్స్. కానీ బట్ ఇది కరవదు. ఇట్ డజంట్ బైట్. మొత్తం వాక్యం ఇట్ బాక్స్ బట్ ఇట్ డజంట్ బైట్. రాజు తన కూతురికి ప్రతిరోజు డబ్బులు ఇస్తాడు. ఇందులో పని ఏంటి? ఇవ్వడం. ఎవరిస్తారు? రాజు. సబ్జెక్ట్ వర్బ్ కలిపి చెప్పండి. రాజు గివ్స్. ఏమిస్తాడు? మనీ. ఎవరికి? టు హిస్ డాటర్. ఎప్పుడు? ఎవ్రీడే. రాజు గివ్స్ మనీ టు హిస్ డాటర్ ఎవ్రీడే. ఆమె కూరగాయలు కొనదు. ఇంట్లో పండిస్తుంది అనుకుంటా. ఆమెకు కూరగాయలు కొనే అలవాటు లేదు. ఇందులో పని ఏంటి? కొనడం. ఎవరు కొనదు? ఆమె. ఆమె కొనదు. నెగిటివ్గా చెప్పాలి. షీ డజంట్ బై. ఏం కొనదు? వెజిటబుల్స్. షీ డజంట్ బై వెజిటబుల్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎంత ఇంపార్టెంటో క్వశ్చన్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా మనతో మాట్లాడాలి అంటే వాళ్ళు క్వశ్చన్ అడిగితే మనం సమాధానం చెప్తాం, లేదా మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళు సమాధానం చెప్తారు. క్వశ్చన్ లేకుండా కాన్వర్జేషన్ జరగదు కదా. సో మనం స్పోకెన్ ఇంగ్లీష్లో సెంటెన్స్తో పాటు క్వశ్చన్స్ని కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ ఫామ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, హూ ఎవరు, హౌ ఎలా. వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేసేటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ టచ్ చేసి చూడండి. ఈ టేబుల్ ద్వారా ప్రజెంట్ సింపుల్ క్వశ్చన్ స్ట్రక్చర్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో 4 కాలమ్స్ ఉన్నాయి. 4గింట్లో ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. మనం వెనక నుంచి చూద్దాం, మనకు బాగా అర్థమవుతుంది. చివర చూడండి ఏముంది? V1 అంటే వెర్బ్ బేస్ ఫామ్లో ఉంది కదా. సో అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ప్రజెంట్ సింపుల్లో క్వశ్చన్లో ఎప్పుడు కూడా వర్బ్ బేస్ ఫామ్లో ఉంటుంది. ఎక్స్ట్రా వర్డ్స్ చివరిలో వస్తాయి. ఈ V1కి ముందే ఏముంది అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, నేమ్స్, రాజు ఇట్లా ఉంది. అంటే ఇవి సబ్జెక్ట్స్. సో V1కి ముందు సబ్జెక్ట్స్ వస్తాయి. సబ్జెక్ట్కి ముందు ఏమొస్తుంది? డూ, డోంట్, డజ్, డజంట్. అయితే డూ, డోంట్ వేటికి వస్తుంది అంటే ఆ పైన ఉన్నటువంటి 4గింటికే. ఐ, యు, వి, దే ఈ 4 సబ్జెక్టులకే డూ కానీ డోంట్ కానీ వస్తుంది. హీ, షీ, ఇట్, నేమ్స్ ఈ సింగులర్స్కి ఏమొస్తుంది అంటే డస్ కానీ
డజంట్ కానీ వస్తుంది. ఇదే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే పాజిటివ్గా ఉన్నప్పుడు డూ వస్తే, నెగిటివ్గా ఉన్నప్పుడు డోంట్ వస్తుంది. అలా కింద ఉన్న సబ్జెక్ట్స్కి క్వశ్చన్ పాజిటివ్గా ఉంటే డస్ వస్తుంది, నెగిటివ్గా ఉంటే డజంట్ వస్తుంది. ఓకేనా? ఇక ఫస్ట్లో చూడండి డబ్ల్యూహెచ్ అని ఉంది. అంటే డబ్ల్యూహెచ్ ఫామ్ ఏంటది? ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు, ఈ మాటలు క్వశ్చన్లో ఉన్నట్లయితే మనం ఈ డబ్ల్యూహెచ్ ఫామ్ కూడా రాయాలి. ఇక్కడ వరకు అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆర్డర్ కరెక్ట్గా చెప్పండి. ఫస్ట్ ఏమొస్తుంది? డబ్ల్యూహెచ్ ఫామ్. నెక్స్ట్ ఏమొస్తుంది? డూ, డోంట్, డస్, డజంట్, ఈ ఆక్సిలరీ వెర్బ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? సబ్జెక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఏమొస్తుంది? వెర్బ్ బేస్ ఫామ్ V1 వస్తుంది. చివరిగా ఎక్స్ట్రా వర్డ్స్. ఇది ఆర్డర్. ఓకే, సో మనం తయారు చేసే క్వశ్చన్స్ అన్నీ ఇదే ఆర్డర్లో ఉంటాయి. మనం క్వశ్చన్ తయారు చేయడానికి ఫస్ట్ డబ్ల్యూహెచ్ ఫామ్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఉన్న సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ పాజిటివ్ ఫామా నెగిటివ్ ఫామా చూడాలి. దీన్ని బట్టే డూ వాడాలా, డోంట్ వాడాలా, డస్ వాడాలా, డజంట్ వాడాలా అనేది తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. నువ్వు చికెన్ తింటావా? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ లేదు. నెక్స్ట్ ఐడెంటిఫై చేయాల్సిన సబ్జెక్ట్ నువ్వు, యూ. తింటావా? పాజిటివ్ క్వశ్చన్. సో మనం తీసుకోవాల్సినటువంటి ఆక్సిలరీ ఏంటంటే డూ. ఇప్పుడు అడుగు, నువ్వు తింటావా? డూ యూ ఈట్ చికెన్? నువ్వు చికెన్ తినవా? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి యూ. తినవా అని నెగిటివ్ అడుగుతున్నాం కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆక్సిలరీ డోంట్. నువ్వు తినవా? డోంట్ యూ ఈట్ చికెన్. నువ్వు ఏమి తింటావు? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ వచ్చి ఏమి అంటే వాట్. సబ్జెక్ట్ వచ్చి యూ. తింటావు పాజిటివ్ క్వశ్చన్. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది డూ. మొత్తం అడుగు, వాట్ డూ యూ ఈట్? నువ్వేం తింటావు? నువ్వు శనివారం చికెన్ ఎందుకు తినవు? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ వచ్చి ఎందుకు, వై. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి యూ. తినవు నెగిటివ్ ఫామ్. సో మనం తీసుకోవాల్సినటువంటి ఆక్సిలరీ వచ్చి డోంట్. ఆర్డర్లో చెప్పండి. వై డోంట్ యూ ఈట్? నువ్వెందుకు తినవు చికెన్? ఎప్పుడు? ఆన్ సాటర్డేస్. ఇప్పుడు పూర్తి క్వశ్చన్, వై డోంట్ యూ ఈట్ చికెన్ ఆన్ సాటర్డేస్? ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్తుందా? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ లేదు. సబ్జెక్ట్ వచ్చి ఆమె, షీ. వెళ్తుందా పాజిటివ్ క్వశ్చన్. సో మనం ఏం తీసుకోవాలి? డస్ తీసుకోవాలి. ఆమె వెళ్తుందా? డస్ షీ గో ఎక్కడికి? టు స్కూల్. ఎప్పుడు? ఎవ్రీడే. డస్ షీ గో టు స్కూల్ ఎవ్రీడే? ఇట్లా వస్తుంది. ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్ళదా? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ లేదు. సబ్జెక్ట్ వచ్చి ఆమె, షీ. వెళ్ళదా అని అడుగుతున్నాం కాబట్టి ఇది నెగిటివ్ క్వశ్చన్. సో మనం తీసుకోవాల్సిన ఆక్సిలరీ డజంట్. ఆమె వెళ్ళదా? డజంట్ షీ గో ఎక్కడికి? టు స్కూల్. ఎప్పుడు? ఎవ్రీడే. మొత్తం క్వశ్చన్, డజంట్ షీ గో టు స్కూల్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళ్తుంది? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ వచ్చి ఎలా, హౌ. సబ్జెక్ట్ వచ్చి ఆమె, షీ. వెళ్తుంది పాజిటివ్ క్వశ్చన్. సో మనం తీసుకోవాల్సినటువంటిది డజ్. ఆర్డర్లో చెప్పండి. హౌ డస్ షీ గో? ఆమె ఎలా వెళ్తుంది ఎక్కడికి? టు స్కూల్. ఎప్పుడు? ఎవ్రీడే. హౌ డస్ షీ గో టు స్కూల్ ఎవ్రీడే? ఆమె స్కూల్కి ఎప్పుడు వెళ్ళదు? ఇందులో డబ్ల్యూహెచ్ ఫామ్ వచ్చి ఎప్పుడు అంటే వెన్. సబ్జెక్ట్ వచ్చి ఆమె, షీ. వెళ్ళదు నెగిటివ్ ఫామ్. సో మనం తీసుకోవాల్సినటువంటిది డజంట్. ఆటోలో చెప్పండి. వెన్ డజంట్ షీ గో? ఆమె ఎప్పుడు వెళ్ళదు ఎక్కడికి? టు స్కూల్. వెన్ డజంట్ షీ గో టు స్కూల్? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. నేను యాపిల్ తింటాను. ఐ ఈట్ యాపిల్. ప్యాసివ్ వాయిస్లో చెప్పమంటే యాపిల్ ఈజ్ ఈటెన్ బై మీ. యాపిల్ నా చేత తినబడుతుంది. ఏమండి, ఎవరైనా ఎక్కడైనా నేను యాపిల్ తింటాను అంటారు కానీ యాపిల్ నా చేత తినబడుతుంది అంటారా? ఆనందానికి ప్యాసివ్ వాయిస్ మనం దేనికి నేర్చుకోవడం ప్రత్యేకంగా? ఒక వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పని చేసేవాళ్లే సబ్జెక్ట్. నేను యాపిల్ తింటాను. ఇందులో పని ఏంటి? తినడం. తినేది ఎవరు? నేను. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. నేను ఇంకొక వాక్యం చెప్తాను, సబ్జెక్ట్ ఏంటో చెప్పండి. మా ఊళ్ళో శివరాత్రి బాగా జరుపుతారు. ఇందులో పని ఏంటి? జరుపుతారు. ఎవరు? లేదు కదా. ఇలాగా సబ్జెక్ట్ లేనటువంటి వాక్యాలను చెప్పడం కోసం మాత్రమే ప్యాసివ్ వాయిస్ అనేది నేర్చుకోవాలి. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఉండేటువంటి ఒక ముఖ్యమైన తేడా, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు పని చేస్తుంది. ఆ వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పని చేసేదే సబ్జెక్ట్. కానీ ప్యాసివ్ వాయిస్లో
ఆ వాక్యంలో పని ఏదైతే ఉందో ఆ పని సబ్జెక్ట్ మీద జరుగుతుంది. ఇది డిఫరెన్స్. సబ్జెక్ట్ పని చేయదు, అక్కడ చెప్పినటువంటి పని సబ్జెక్ట్ మీద జరుగుతుంది. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3. ఇక్కడ V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఈట్, ఏట్, ఈటెన్, అందులో ఈటెన్ అనేది V3. అట్లాగే ఎక్కడ యామ్ వస్తుంది, ఎక్కడ ఈజ్ వస్తుంది, ఎక్కడ ఆర్ వస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ కనుక ఐ అయితే యామ్ వస్తుంది, సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. ఈ పాసివ్ వాయిస్లో నెగిటివ్ ఫామ్ కూడా ఉంటుంది. అది ఎట్లా చెప్తామంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్లస్ నాట్ V3. ఇది నెగిటివ్ ఫామ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ చాలా జాగ్రత్తగా చూడండి. నేను తిడతాను, ఐ స్కోల్డ్. ఇక్కడ తిట్టడం అనే పని చేసింది ఎవరంటే నేను, సో ఐ స్కోల్డ్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చూద్దాం. నన్ను తిడతారు. ఇక్కడ తిట్టడం అనే పని నేను చేయను, నా మీద జరుగుతుంది ఆ పని. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి ఐ కాబట్టి యామ్ వాడాలి, ఐ యామ్. థర్డ్ ఫామ్ వచ్చి స్కోల్డ్, స్కోల్డెడ్, స్కోల్డెడ్, స్కోల్డెడ్ వాడాలి. ఐ యామ్ స్కోల్డెడ్, నన్ను తిడతారు. ఒకవేళ నన్ను తిట్టరు అని చెప్పాలంటే ఐ యామ్ నాట్ స్కోల్డెడ్. ఓకేనా? నెక్స్ట్ కింద క్వశ్చన్స్ చూడండి. నన్ను తిడతారు అన్నప్పుడు ఐ యామ్ స్కోల్డెడ్ అన్నాం కదా. నన్ను తిడతారా అని క్వశ్చన్ అడగాలంటే ఈ యామ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. యామ్ ఐ స్కోల్డెడ్. ఇక్కడ నన్ను తిట్టరు అనడానికి ఐ యామ్ నాట్ స్కోల్డెడ్ అన్నాం కదా. నన్ను తిట్టరా అని క్వశ్చన్ అడగడానికి ఇక్కడ కూడా అంతే, యామ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. యామ్ ఐ నాట్ స్కోల్డెడ్ ఇట్లా వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ బాగా ప్రాక్టీస్ చేయండి, మిగిలిన అన్నీ కూడా ఇదే మోడల్లో ఉంటాయి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు పవన్ పుట్టినరోజు బాగా జరుపుతాడు. ఇది యాక్టివ్ వాయిస్. ఇందులో పని ఏంటి? జరపడం. ఎవరు జరుపుతారు? అతడు. సబ్జెక్ట్ వెర్బ్ కలిపి చెప్పండి. అతడు జరుపుతాడు, హీ సెలబ్రేట్స్. ఏం జరుపుతాడు? పవన్స్ బర్త్డే. ఎలా? వెల్. పూర్తి వాక్యం హీ సెలబ్రేట్స్ పవన్స్ బర్త్డే వెల్. ఈ వాక్యం చూడండి. పవన్ పుట్టినరోజు బాగా జరుగుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే ఇక్కడ జరిపేది ఎవరో సబ్జెక్టు తెలియదు కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. సరే, ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? పవన్ పుట్టినరోజే సబ్జెక్ట్ అవుతుంది. సో చెప్పండి, పవన్స్ బర్త్డే సింగులర్ కాబట్టి ఈజ్. థర్డ్ ఫామ్లో చెప్పాలి సెలబ్రేటెడ్ వెల్. పవన్స్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ వెల్ ఇట్లా చెప్పాలి. ఇందులో క్వశ్చన్ కూడా ఉంటుంది, పవన్ పుట్టినరోజు బాగా జరుగుతుందా? ఇలా క్వశ్చన్ అడగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈజ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఈజ్ పవన్స్ బర్త్డే సెలబ్రేటెడ్ వెల్ ఇట్లా ఉంటుంది. చివరి ఎగ్జాంపుల్ చూడండి. ప్రజలు యాపిల్స్ తింటారు. ఇక్కడ పని తినటం, తినేది ఎవరంటే ప్రజలు. పీపుల్ ఈట్ యాపిల్స్ యాక్టివ్ వాయిస్. ఇది చూడండి, యాపిల్స్ని తింటారు. ఎవరు తింటారు? లేదు కదా. సో ఇది ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ మనం యాపిల్స్ని సబ్జెక్ట్ కింద భావించాలి. చెప్పండి, యాపిల్స్ ఇవి ప్లూరల్ కాబట్టి ఆర్, యాపిల్స్ ఆర్. థర్డ్ ఫామ్లో చెప్పాలి ఈట్, ఏట్, ఈటెన్. యాపిల్స్ ఆర్ ఈటెన్, యాపిల్స్ని తింటారు. అట్లా కాకుండా యాపిల్స్ని తినరు, యాపిల్స్ ఆర్ నాట్ ఈటెన్ ఇట్లా చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్స్ కూడా. ఫస్ట్ క్వశ్చన్, యాపిల్స్ని తింటారు అంటానికి ఏమన్నాం? యాపిల్స్ ఆర్ ఈటెన్ అన్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్, యాపిల్స్ని తింటారా? ఇక్కడ ఉన్నటువంటి ఆర్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఆర్ యాపిల్స్ ఈటెన్? యాపిల్స్ని తినరు ఎట్లా చెప్పాం? యాపిల్స్ ఆర్ నాట్ ఈటెన్ అని చెప్పాం. ఇప్పుడు క్వశ్చన్, యాపిల్స్ని తినరా అని అడగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఆర్ యాపిల్స్ నాట్ ఈటెన్? యాపిల్స్ని తినరా ఇట్లా అడగాలి. అర్థమైంది కదా. సో ఇది ప్యాసివ్ వాయిస్. సో ప్రజెంట్ సింపుల్ సంబంధించినటువంటి మొత్తం సెంటెన్సెస్, క్వశ్చన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మొత్తం నేర్చుకున్నాం. మీరు ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేద్దాం ఇలా. ముందుగా వీడియోని ప్లే చేయండి. యూ కెన్ విన్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కన సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ లో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ బ్లూ కలర్ లోకి మారుతుంది. దానిపైన ఆల్ అని ఉంటుంది కదా, దాని మీద నొక్కండి. ఇక మీదట
మేము పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంతవరకు మీరు మిస్ అయిన వీడియోస్ చూడాలనుకుంటే యూ కెన్ విన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మోస్ట్ రీసెంట్ వీడియోస్ 4 కనిపిస్తాయి. స్క్రీన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.